మహాభారత యుద్ధభూమి కురుక్షేత్రం. కౌరవ పాండవ సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడ్డాయి. గాంధీవం చేత పట్టుకున్న అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధం మొదలయ్యే క్షణంలో కృష్ణ నా రథాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళు అన్నాడు. రథం యుద్ధభూమి మధ్యలో ఆగింది. అర్జునుడు తన కళ్ళతో అటూ ఇటూ చూశాడు. నిలబడిన వారు తనకు శత్రువులు కాదు, తన బంధువులు, గురువులు, అన్నదమ్ములు. అక్కడి నుండి అర్జునుడి గుండెలో ఒక తుఫాను మొదలైంది. ఇవాళ నేను వారిని ఎలా ఎదుర్కొంటాను? వారిని చంపితే ఇలాంటి ఆనందం వస్తుంది. వారి మీద బాణాలు సంధించడం కంటే చేతిలో ఆయుధం లేకుండా చనిపోవడమే మంచిది కదా అని ఆలోచించాడు. ఈ ఆలోచనలతో అర్జునుడి శరీరం వణికింది, చెమటలు పట్టాయి. చేతిలో గాంధీవం జారిపోయింది. ధనస్సు మోసే శక్తి కూడా లేదు. గుండె భారమైపోయింది. కళ్ళలో నీరు నిండింది. రథం మధ్యలోనే కూర్చుండిపోయాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరుడు ఒక్కసారిగా బలహీనుడయ్యాడు. అర్జునుడు తన బలహీనతను ఒప్పుకున్నాడు. ఆయన దాచుకోలేదు. తన గుండెలోని వేదనను, భయాన్ని, అయోమయాన్ని శ్రీకృష్ణుని ముందుంచాడు. కృష్ణ, నేను యుద్ధం చేయలేను. నా మనసు తికమకగా ఉంది. దయచేసి నాకు మార్గం చూపించు.